ఉస్తాద్ భగత్ సింగ్ ఇందాకలే చూసి వచ్చాను. ఏం తీశారు అసలు? అంటే ఏదో సినిమా తీయాలి, చెయ్యాలి, హైప్ ఇవ్వాలి అంతే. ఒక స్టోరీ లేదు. స్టోరీ ఉందిలే, ఒక సలార్ సినిమా తీశారు. సినిమా అంతా చూస్తుంటే సలార్ గుర్తొచ్చింది, ఇంకేం గుర్తు రాలే. లేదు అంటే మిరపకాయ సినిమా గుర్తొచ్చింది అంతే. పవన్ కళ్యాణ్ ఏమో కొంచెం కామెడీ అంత ఇంత వర్కౌట్ అయింది, కానీ మిగతాదంతా రొటీన్ స్టోరీయే. ఇంకా సినిమా అంతా ఇంకా పడుకోవాలా, చూడాలా, వెళ్ళిపోవాలా, దాని మించి ఇంకేం ఫీలింగ్ లేదు. ఎంజాయ్ చేశానా చెప్పలేను, నాకు కూడా తెలియదు. ఏదో కొంచెం కొంచెం నవ్వాలనిపించింది, కానీ మరీ ఫోర్స్ఫుల్ లాఫ్టర్ అని నా ఫీలింగ్. ఇది కామెడీ గురించి. యాక్షన్ గురించి అంటారా, అమ్మ బోరు కొట్టేసింది భయ్యా, బోరు కొట్టేసింది. ఎలారా బాబు తీసిన అదే యాక్షన్, అదే ఫేక్ ఫైట్, 30-20 మంది వచ్చేస్తారు, ఒక్కడే చంపేస్తాడు. కొంచెం రియలిజం మెయింటైన్ చేయండి రా, కొంచెం రియలిజం రా. అఫ్కోర్స్ ఆయనకు ఆ స్టార్డమ్ ఉంది, కొడితే కొంచెం ఎంజాయ్ చేస్తాం, బట్ కొంచెం రియలిజం చూపిస్తే ఓకే, నిజంగానే కొట్టాడు, నిజంగానే ఎదుర్కొన్నాడు, ఆ థ్రెట్ని ఫేస్ చేసి చంపాడు, అది చూసి ఎంజాయ్ చేస్తాం. మరీ ఇలా కొట్టాడు, ఎగిరిపోయాడు, ఏ ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదంటే ఎలాగ నమ్మాలనిపిస్తుంది? ఇప్పుడు ఇన్ని మంచి సినిమాలు వచ్చాయి, ఆర్ఆర్ఆర్, ఒక సలార్, ఒక కల్కి, వాళ్ళు కొంచెం ఫిజిక్స్ని మెయింటైన్ చేశారు కదా. మరీ బోయపాటి శ్రీనివాస తీసేస్తే ఎలాగయ్యా? అయినా అఫ్కోర్స్ ఆ డైరెక్టర్ మీద, డైరెక్టర్ ఆయన పేరు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన మీద పెద్ద ఒపీనియన్ లేదు. అఫ్కోర్స్ నాకు ఆయన దాంట్లో మిరపకాయ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అలాంటి సింపుల్ ఈజీ ఆన్ గోయింగ్ మూవీ తీసుంటే, మొత్తంలో కామెడీ టోన్ మెయింటైన్ చేసేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ ఇట్. బట్ ఏదో యాక్షన్ అంటారు, మొత్తం సలార్ అయ్యా, నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. బట్ చూడాలనుకుంటే చూడొచ్చు, ఏదో ఫన్. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారి హిస్ టైమింగ్ ఇస్ వెరీ గుడ్. అది నేను నవ్వుకున్నాను, యాక్చువల్గా నవ్వుకున్నాను. అఫ్కోర్స్ సాంగ్స్ ఆర్ ఆల్సో చాలా బాగున్నాయి, సాంగ్స్ని ఎంజాయ్ చేశాను. దేకలేంగే సాలా, ఆహాహా, అదైతే 2-3 సార్లు వినాలనిపించింది, కాకపోతే ఒకసారే కదా. సో అది రొటీన్ మూవీయే, బట్ ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి చూడొచ్చు. ఇది వర్డిక్ట్ అంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఇలాగే నెక్స్ట్ వీడియో ధురంధర్ 2 గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. సో సబ్స్క్రైబ్ గైస్. సో అఫ్కోర్స్ ఈ సినిమా రేటింగ్ అంటారా, 2 ఇస్తాను. 1 ఫర్ పవన్ కళ్యాణ్, 2 ఫర్ మ్యూజిక్. పోనీ ఇంకో ½ మార్క్ ఇవ్వచ్చేమో ఫర్ ద డైరెక్టర్, దాని మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ. సో ఫైనల్ రేటింగ్ 2.5 out of 5.